కచా దేవయాని ధారావాహిక 25వ భాగం. రచన శ్రీమతి టీవీఎల్ గాయత్రి గారు. జరిగిన కథ: పృతసంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్టకు స్నేహితురాలుగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుషవేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ట అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది. వివాహ విషయంగా నహుషుడు వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు. శర్మిష్ట వైభోగం చూసి ఈర్ష్య చెందుతుంది దేవయాని. పుష్కర ద్వీపంలో యయాతికి కచుడికి పరిచయమవుతుంది. యయాతి అందరి మన్ననలనూ పొందుతాడు. ఇక కచదేవయాని ధారావాహిక 25వ భాగం వినండి. 3వ రోజు మళ్లీ వేదగోష్ఠి మొదలయ్యింది. వివిధ లోకాలకు చెందిన కళాకారులు తమ తమ ప్రతిభను చూపిస్తున్నారు. అప్సరసల నాట్య ప్రదర్శనలు ఒకవైపు, మరొకవైపు గంధర్వుల సంగీత కార్యక్రమాలు, మరొకవైపు నాటకాలు ఇలా మనోరంజకంగా సాగుతున్నాయి. సాయంత్రానికి అందరి ప్రదర్శనలు పూర్తయ్యాయి. అప్పుడే వరుణదేవుడు వచ్చాడక్కడికి. నీలిరంగు దుస్తుల్లో మెరిసిపోతున్నాడతడు. ఆయన వెనుక దేవజాతివాళ్లు కొందరు పెద్ద భోషాణం పెట్టెను మోసుకుని వచ్చారు. వచ్చిన అతిథులకు ఇవ్వటానికి బహుమానాలున్నాయా పెట్టెలో? వరుణదేవుడు ఒక్కొక్కరికి వాళ్ల హోదాను బట్టి మర్యాదగా ఆ బహుమతులను పంచుతున్నాడు. కచునికి వైద్యశాలలో చేసే శస్త్రచికిత్సలకు కావలసిన పరికరాలనిచ్చాడు. నహుష చక్రవర్తికి యజ్ఞయాగాదుల్లో ఉపయోగించే పూజా సామాగ్రి బహుమతిగా వచ్చింది. యయాతికి ఒక అద్భుతమైన ముత్యాలహారాన్ని ఇచ్చాడు వరుణదేవుడు. ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుందనగా దేవేంద్రుడు అందర్నీ ఉద్దేశించి, రేపు మన గోష్ఠికి విరామాన్ని ప్రకటిస్తున్నాము. ఎల్లుండి నుండి మరో 2 రోజులపాటు ముగింపు ఉత్సవాలు జరుగుతాయి అంటూ తెలిపి సభను ముగించాడు. ఆ రాత్రి విందు దగ్గర మిత్రులతో కలిసి కచుడు యయాతిని కలుసుకున్నాడు. అందరూ ఎవరికి వచ్చిన వాళ్ల బహుమతులను మిగిలిన వాళ్లకు చూపించుకుంటున్నారు. తనకు వచ్చిన హారాన్ని అందరికీ చూపించాడు యయాతి. బాగుంది, కాని ఇది ఆడపిల్లలకైతే బాగుంటుంది అన్నారు ఆడపిల్లలు. నిజమే సుమా, చూడగా ఇది ఆడపిల్లలు పెట్టుకునే హారంలాగానే ఉంది అన్నాడు కచుడు. ప్స్, శర్మిష్టకు బాగుంటుంది. రేపు ఆమె పుట్టినరోజు. నేనిక్కడ చిక్కుకున్నాను అన్నాడు యయాతి. అతడి కంఠంలో కొంత దిగులు ధ్వనించింది. పోనీ వెళ్ళి రాకుమారిని చూసి వస్తావా అన్నాడు కచుడు. అదేమన్నా దగ్గరదాపా, ఇలా వెళ్ళి అలా రావడానికి? గట్టిగా తలుచుకున్నామంటే నిజంగానే అలా వెళ్ళి ఇలా రావచ్చు అన్నాడు కచుడు నవ్వుతూ. ఎలా? ఆశ్చర్యంగా ఉంది యయాండికి. మన భరద్వాజ మహర్షులవారు విమానాలను తయారు చేస్తూ ఉంటారు. అయితే అవి అమరావతికి మాత్రమే పరిమితం. భూలోకానికి ఆ శాస్త్ర విజ్ఞానం అందుబాటులో లేదు. ఇప్పటిదాకా గంధర్వు దేవజాతి వాళ్లలో కొందరు గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవాళ్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మాలాంటి వాళ్లము కొందరము వాటిని నడపడం నేర్చుకున్నాము కూడా. అయితే మాకు కేవలం నడపడం మాత్రమే నేర్పారు, కానీ సొంతంగా ఎక్కడికి తీసుకొని వెళ్ళకూడదు. అయితే భరద్వాజులవారు మాతో చాలా చనువుగా ఉంటారు. ఆయనకు నన్నంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఒకసారి భూలోకంలో వచ్చిన వరదల్లో మునులు కొందరు చిక్కుకొనిపోయారు. అప్పుడు ఆయన నాకు విమానాన్ని ఇచ్చి పంపించి వాళ్లను కాపాడమని చెప్పారు. నేను ఆయనను అడిగితే తప్పకుండా సహాయం చేస్తారు. చూద్దాం వివరించాడు కచుడు. నువ్వు విమానం ఏర్పాటు చేసినా నేనొక్కడ్నే ఎలా వెళ్తాను? తెలియని చోటు, అందరికీ తెలిసేటట్లు వెళ్ళకూడదు. మా నాన్నగారికి తెలిస్తే ఏమైనా అనుకుంటారు. పోనీ రహస్యంగా వెళ్ళినా అక్కడ అంతఃపురం ఎక్కడుందో కనుక్కోవడం కష్టం. పైగా అక్కడ భద్రత ఎక్కువే ఉంటుంది. ఈ ఆలోచన కష్టమే అనిపిస్తుంది అంటూ తనకున్న సందేహాలను వెలుబద్దాడు. అవన్నీ దాటవచ్చు, కానీ నువ్వు వచ్చావని రాకుమారికి చెప్పేవాళ్లు కావాలిప్పుడు మనకు. నువ్వు కాకుండా రాకుమారిని ఎవరైనా చూశారా? నేను శర్మిష్టను అడవిలో చూశాను. మనలో చారుమతి ఒక్కటే ఆమె చిత్రపటాన్ని చూసింది. ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడికైనా వెళ్లగలదు కూడా. ఇంకేం, చారుమతిని తీసుకెళ్ళు అన్నాడు కచుడు. అలా అయితే సారంగదేవుణ్ణి కూడా తీసుకువెళితే బావుంటుంది. ప్రేమకిని దూరం చేశానని చారుమతి నన్ను తిట్టుకుండా. పెద్దగా నవ్వాడు యయాతి. అతడి నవ్వులో శృతి కలుపుతూ దూరంగా ఉన్న సారంగదేవుణ్ణి పిలిచాడు కచుడు. సారంగదేవుని భుజం మీదే ఉండి చారుమతి విషయాన్ని వాళ్లకు చెప్పాడు కచుడు. ప్రేమికులకు సహాయం చేస్తే పుణ్యం. సరే అయితే అంది చారుమతి. ఇంతలో ఆడపిల్లల్లో కొందరు శర్మిష్టను చూచి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదామన్నారు. వాళ్లతో పాటు మగపిల్లలు కూడా వస్తామన్నారు. అందరూ కలిసి 15 మంది తేలారు.
సరే, అందర్నీ తీసుకువెళ్ళేయాతి అన్నాడు కచుడు. ఇక విమానం కావాలి. ఇంకా ఉంది. కచదేవయాని ధారావాహిక 26వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.